హలో గాయస్, మనకి రీసెంట్గా సురేష్ అయినా సిఎస్కే గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే అసలు సురేష్ అయినా ఏమన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ సురేష్ అయినా చెప్తుంది ఏంటంటే, మేము సిఎస్కే తరపున ఆడేటప్పుడు మరి సిఎస్కే అంటే ఒక బ్రాండ్ లాగా ఉండేది, కానీ మరి ఆ బ్రాండ్ని మరి కాపాడేందుకే ఇప్పుడు ఎంఎస్ ధోని చూసుకుంటే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో మరి అంతకుముందు మేము ఆడినప్పుడు కూడా కొంతమంది ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ధోని ఎంత కష్టపడుతూ ఉన్నాడో, సో మరి వాళ్ళు ఎందుకు అంత ప్రయత్నం చేయలేకపోతున్నారు? సో మరి టీం పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. సో మరి ఎవరు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేకపోతున్నారు. సో మరి దీని అంతటికి కారణం ఏంది? సో మరి ఇటువైపు ఒక పక్కన చూసుకుంటే ధోని తన బ్రాండ్ని కాపాడుకోవాలా, సిఎస్కే బ్రాండ్ని కాపాడాలి, దాని తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో మరి ఇదంతా ఇంత ప్రయత్నం చేస్తుంటే మరి మిగతా ప్లేయర్స్, మిగతా 10 మంది ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి ఎందుకు బెస్ట్ ఎఫర్ట్ రాలేకపోతుంది అని చెప్పేసి కూడా సురేష్ అయినా మాట్లాడడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ రైనా చెప్తుంది ఏంటంటే, ఈ సీజన్లో సిఎస్కే సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. సో కానీ నేనే అనుకుంటుంది ఏంటంటే, ఎంఎస్ ధోని ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు. నెక్స్ట్ సీజన్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ప్లానింగ్తో వస్తారు వీళ్ళు. సో మరి కొన్ని ప్రయోగాలు చేసైనా లేదంటే కొన్ని మార్పులైనా ఖచ్చితంగా చేస్తారు. కొన్ని మార్పులు చేసి రాబోయే సీజన్లో ఖచ్చితంగా వీళ్ళు ట్రోఫీ కొడతారు అని అయితే నేను అనుకున్నాను అని చెప్పేసి సో మరి ఇక్కడ సురేష్ అయినా కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఆక్షన్ గురించి కూడా మాట్లాడాడు. సో మీలో చాలామంది ఆక్షన్ మొత్తం కూడా ధోని హ్యాండ్ ఓవర్లోనే ఉండిద్ది, తను ఏది చెప్తే అదే జరిగిద్ది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దీంట్లో మహా అయితే ఒక 4-5 ప్లేయర్స్ గురించి మాత్రమే వీళ్ళు నాకు కావాలి అని చెప్పేసి ఎంఎస్ ధోని అడుగుతాడు. అంతేగాని టీం మొత్తం కూడా వీళ్ళనే తీసుకోండి, వీళ్ళే కావాలి నాకు అని చెప్పేసి ధోని ఎప్పుడు కూడా చెప్పడు. సో ఒక 5-6 ఎవరైతే మరి నమ్మకంగా ఉంటారో సో వాళ్ళను మాత్రమే తీసుకోవడానికి మరి ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. సో దాని తర్వాత మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఆక్షన్లో తీసుకుంటారో సో వాళ్ళ నుంచి ది బెస్ట్ రాబడటానికి ధోని ట్రై చేస్తాడు తప్ప సో ఆక్షన్లో మీరు అనుకున్నట్టు ధోని మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేదైతే ఏముండదు అని చెప్పేసి కూడా మరి రీసెంట్గా సురేష్ అయినా మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి సిఎస్కే పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో చూసుకుంటే దారుణంగా ఉంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.